మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ బాలాపూర్ చౌరస్తా నుంచి వచ్చామండి. మేము ఏ విధంగా ఉంది ఇప్పుడు గోల్డ్ బిజినెస్ మొత్తం? గోల్డ్ అనేది ఇప్పుడు ట్రంప్ టారిఫ్ చేంజ్ చేసినప్పటి నుంచి గోల్డ్ సిల్వర్ అప్ ట్రెండ్లో ఉంది. టారిఫ్ 50% టారిఫ్ ఇండియాకు వేసినప్పటి నుంచి ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల వినాయక చవితి నుంచి స్టార్టింగ్ నుంచి అప్పుడు 1,03,000 ఉండే, సడన్గా 1,07,000 అయింది, మళ్ళీ 12,000 అయింది, 15,000 ఇట్లా కంటిన్యూగా అప్ ట్రెండ్లోనే ఉంది. డౌన్ ట్రెండ్లో ఒక 1,000-2,000 తగ్గుతుంది అంతేగాని ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్లో ఉంది. 2.5 లక్షలు 2 లక్షలు అని చెప్తున్నారు. అందుకే ప్యానిక్ అయిపోయారు చాలామంది. ప్యానిక్ అయిపోయి ఒక సంవత్సరం, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడే కొంటున్నారు. అట్లా అవసరం లేకున్నా సరే అప్పు చేసి అయినా సరే బ్యాంకులో లోన్ తీసుకొని అయినా సరే కొంటున్నారు. ఫ్యూచర్లో కొనే పరిస్థితి, ఇప్పుడే కొనే పరిస్థితి లేదు. ఫ్యూచర్లో ఇంకా అసలు కొంటామా లేదా అనేది ప్యానిక్ అయిపోతున్నారు పబ్లిక్. తగ్గచ్చేమో కదా ఫ్యూచర్లో? తగ్గినా సరే మళ్ళీ రికవర్ అయిపోతుంది అండి. గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ బ్యాడ్ కాదు కదా. తగ్గితే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బై చేస్తారు, యావరేజ్ బయింగ్ చేస్తారు. అట్లా ఇప్పుడు తగ్గిందనుకోండి 10,000, ఇంకా 1 తులాలు 2 తులాలు కొంటారు, ఇంకా తగ్గితే ఇంకా 2 తులాలు, అట్లా యావరేజ్ చేస్తారు దాన్ని. ఇప్పుడైతే తగ్గిలేదండి. యావరేజ్గా 160 పైన, 150, 160 పైన ఒక కరెక్షన్ వస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ ఉన్నప్పుడు కరెక్షన్ అవుతుంది అంతేగాని ట్రెండ్ మాత్రం ఓవరాల్గా 10 ఇయర్స్ నుంచి అయినా 20 ఇయర్స్ నుంచి అయినా సరే అప్ ట్రెండ్లోనే ఉంది. అట్లా ఇక రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా డౌన్. త్రయోదశి ఉంది కదా, సో దీనికి ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తున్నారా? త్రయోదశికి డిస్కౌంట్స్ అనేది ఏమి లేవండి. రేట్ ఎక్కువనే ఉంటుంది, మామూలు రేట్ కన్నా 500 ఎక్కువనే తీసుకుంటారు. ఇంకా రేటు పెంచుతారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అది సెంటిమెంట్ కాబట్టి కొద్దిగా ఎక్కువ మంది కొంటారు కాబట్టి ఇంకా కొద్దిగా 200-300 ఎక్కువనే ఉంటుంది కానీ డిస్కౌంట్ అనేది లేదు.